తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పిగిలాం పంచాయతీలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర బలహీన వర్గాల వారికి పంచాయతీలో మొత్తం 390 మందికి 17,17,000 రూపాయలు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం సెలవు దినం అయినందువలన లబ్ధిదారుల సౌలభ్యం కొరకై ఒకరోజు ముందే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిగిలాం గిరిజన కాలనీలో 36 లక్షలతో మంజూరైన గ్రామ ఆరోగ్య కేంద్ర భవనంకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మురుగన్, టీడీపీ మండల అధ్యక్షులు రావి సత్యనారాయణ, మాజీ టీడీపీ మండల అధ్యక్షులు రాయి మస్తాన్నాయుడు, టీడీపీ నాయకులు వేళ్ల మాధవనాయుడు, వెలుగులేటి వెంకటేశ్వర్లు, శేషమనాయుడు, వెంకటేష్ గౌడ్, రమేష్ నాయుడు, నారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం సోదరులు డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వర గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, మస్తానాయుడు గారు, శేషరెడ్డి గారు, విశ్వనాథన్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, కళ్యాణ్ గారు, ఉన్నటువంటి పత్రికా సోదరులు, ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ గతంలో ఈ పెన్షన్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎప్పుడు ఇస్తారో కూడా తెలిసే పరిస్థితి కాదు. ఆయన 15వ తారీఖు ఇస్తాడా, 20 ఇస్తాడా, ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా గుర్తించి మీకు 1వ తారీఖు ఖచ్చితంగా ముందుగానే ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా 7 గంటలకి అధికారులు వచ్చి మీ ఇళ్ల ముందరే మీకు పెన్షన్ ఇచ్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అయితే ఎవరైతే బెడ్డెడ్ ఉంటారో లేకుండా వాళ్ళ తల్లిలో, వాళ్ళ అక్కలో, చెల్లో ఎవరో ఒకరు చూసుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ పనికి పోలేరు, ఆమెను కనిపెట్టుకుని ఉండాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే ఇంతమంది రాము వచ్చింది, ఒక పొందలేదు. అలాంటి వాళ్ళకు కూడా 4,000 నుంచి 6,000, అదేవిధంగా 15,000, 10,000, 6,000, 4,000 ఇన్ని రకాలుగా ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న ప్రతి నెల కూడా మరి 65 లక్షల మందికి ఈ పెన్షన్లో 2,800 కోట్లు ప్రతి నెల ఇస్తా ఉన్నాం. 2,800 కోట్లు. అదేవిధంగా సంవత్సరానికి వచ్చినప్పటికే 33,600 కోట్లు ఇస్తా ఉన్నాం. మన బడ్జెట్లో చాలా భాగం దానికే పోతా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కష్టాల్లో ఉన్న పెన్షన్లు మాత్రం అవ్వాతాతలకి ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈరోజు అంత డబ్బులు ప్రతి నెల కూడా 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇచ్చే ఏర్పాటు ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అందుకనే ఈరోజు ఇదే పంచాయతీకి పల్లె వెలుగు ద్వారా మరి వర్క్లో 30 లక్షలు పెట్టాం. నుంచి దీపం పథకం అనేది ఇటువంటి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవి కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటిని మనం గమనించి మన బాబు గారిని బలపరచాలి. బడ్జెట్ లోటు బడ్జెట్ లో ఉన్న మన చంద్రబాబు నాయుడు 3,000 నుంచి 4,000, 4,000 నుంచి 6,000, 6,000 నుంచి 10,000, 15,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో ఒక మొదటి వారంలోనే ఈ పెన్షన్లన్నీ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ పిగిలాం గ్రామంలో ఈ ఎస్టీ కాలనీలో ఈ కాలనీ ఇళ్ళు ఉన్నాయన్నా కానీ, రోడ్లు ఉన్నాయన్నా కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగాయి. ఇప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పిగిలాం గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి. ఇదే విధంగా మన అందరం కూడా కలిసి మళ్ళా కూడా తెలుగుదేశాన్ని రప్పించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు
ఖచ్చితంగా ఎంప్లాయీస్ని కానీ కార్యకర్తలని నాయకుల్ని తెల్లారికి ముందే వెళ్ళి వాళ్ళు నిద్రలేసినా లేకపోయినా మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి 7వ గంట లోపలే మనం పెన్షన్ అందిస్తున్నాం. మన స్టేట్ చాలా లోట్లో ఉండింది ముందు ప్రభుత్వంలో 8-9 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది. అలాంటి ప్రభుత్వం మన ఇబ్బంది పెట్టి చాలా గందరగోళం చేసిన స్టేట్ ని ఈ రోజు మన 20 నెలలు అయింది వచ్చి మన సీఎం గారు అన్ని దేశాలు తిరిగి ఇక్కడ ఏమేమి కంపెనీలు రావాలో ఏమేమి పరిశ్రమలు రావాలో 13 లక్షల కోట్లు మనకి కంపెనీల ద్వారా పెట్టుబడులు వస్తున్నాయి. ఎంప్లాయీస్ కి ఎక్కువగా సీఎం గారు చేస్తున్నారు. ఈ రోజు మనం 1వ తేదీ 3 నెలల నుంచి 1వ తేదీ కాకుండా 31వ తేదీ పెన్షన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే 31 సండే వచ్చిందనుకో 1వ తేదీ 31వ తేదీ మనం బుధవారం అయినా డిసెంబర్ 31 బుధవారం వచ్చింది పెన్షన్ తీసుకున్నాం. అలాగే జనవరి 31 శనివారం రోజే తీసుకున్నాం. అమ్మా పవిత్ర ఎక్కడుందమ్మా? పవిత్ర చంద్రబాబు నాయుడు సార్ బాబు గారి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.